కుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ హామీ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎరుకుల విద్యార్థి సంఘం నాయకుడు మేడ శ్రీను ఆధ్వర్యంలో ఎరుకుల ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం కుల వృత్తులకు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత ప్రాధాన్యత, ప్రోత్సాహం ఇస్తుందని పేర్కొన్నారు. ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు అభివృద్ధికి కూడా తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఏదైతే సంబంధించి కుల సంఘానికి సంబంధించి ఉస్మానియా ఎన్ఎస్యూ అధ్యక్షుడు మేడ శ్రీను గారు, అదేవిధంగా మా మోహన్ అన్న గారు, అదేవిధంగా ఆ సంఘ పెద్దలందరూ కలిసి వారికి సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏకలవ్య కార్పొరేషన్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నాయో వాటిపైన ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఆ సలహా సూచనలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రభుత్వంలోని ఒక ఎమ్మెల్సీగా నన్ను వారి యొక్క మీటింగ్ ఆహ్వానించడం జరిగింది. దానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఇచ్చిన ప్రతి ఒక్క సూచన, వారి సమస్యలు తెలియజేసిన ప్రతి సమస్యను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రతి సమస్య పరిష్కారానికి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఏకలవ్య కుల సంఘం పైన చిత్తశుద్ధి ఉంది కాబట్టి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకలవ్య కార్పొరేషన్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఏకలవ్య కార్పొరేషన్ ని కూడా అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. 100% వారికి ఉన్న ఇతర సమస్యల్ని కూడా ఈ 5 సంవత్సరాల వ్యవధిలో ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాము. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. ఏదైతే సంబంధించి కుల సంఘానికి సంబంధించి ఉస్మానియా ఎన్ఎస్యూ అధ్యక్షుడు మేడ శ్రీను గారు, అదేవిధంగా